హాయ్ అండి, ఈ వీడియోలో అరటి పువ్వుతో వడ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. నార్మల్గా అరటి పువ్వు చాలామంది అలాగే పాడేస్తూ ఉంటారండి. కానీ ఈ విధంగా దాంతో వడ చేసుకుని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు ఇంతవరకు ఇది ట్రై చేయకుండా ఉంటే ఇప్పుడు ట్రై చేయండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే 1.5 గ్లాసు వరకు నేను ఇక్కడ శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పు మనము ఏ గ్లాస్తో అయినా కొలిచి తీసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ వాటర్ పోసేసి ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలన్నమాట. కడిగిన తర్వాత పప్పుని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పువ్వుని క్లీన్ చేయడానికి పైనున్న ఈ లేయర్ అయితే రిమూవ్ చేసేసి ఇక్కడ వైట్గా ఉంది కదా, ఈ పువ్వునైతే మనము వడలోకి యాడ్ చేసుకుంటామండి. దీన్ని కూరలా కూడా చేస్తారనమాట. సో దీన్ని అలాగే కుక్ చేస్తే చేదుగా కానీ ఒగరుగా ఉంటుందండి. అలా లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ మధ్యలో ఉన్న ఈ కాడ టైప్ దాన్ని రిమూవ్ చేసేసేయాలి. అలాగే ఈ వైట్ది, ఈ రెండింటిని మనం తీసేయాలన్నమాట. పెద్దగా ఉన్న వాటికి మాత్రమే మనం వీటిని తీయాల్సింది ఉంటుంది. మధ్యలో లేతగా ఉంటాయి కదా, వాటికి తీయనవసరం లేదు. సో చూస్తున్నారు కదా, జస్ట్ పైన అలా టచ్ చేస్తే రెండు కూడా మనకి ఈజీగా సపరేట్ అయిపోతాయి. మొత్తం అన్నిటికీ కూడా ఇదే విధంగా మనం రిమూవ్ చేసేయాలి. ఇక మనము పువ్వుని క్లీన్ చేస్తూ వెళ్తుంటే ఇక్కడ మధ్యలో అయితే మనకు లేత పార్ట్ వస్తుందండి. దీనికైతే మధ్యలో కాడ రిమూవ్ చేయాలని చెప్పాను కదా, అలా చేయనవసరం లేదు. ఈ లేతగా ఉన్న వాటిలో చేదు కానీ ఒగరు ఏమీ రాదు. కాబట్టి వీటన్నిటిని అలాగే తరిగి మనము వడలోకి యాడ్ చేసేసుకోవచ్చు. కొంతమంది అయితే వైట్గా స్టార్ట్ అవుతుంది కదండి ఈ పువ్వు, అక్కడ మొత్తం అంతా కూడా కట్ చేసి కూరలా కూడా చేస్తారు. ఇది కట్ చేసేటప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి, లేదంటే బ్లాక్గా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించాను కదా అది విధంగా. సో ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కడిగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కూడా కడగనవసరం లేదండి. సో ఒకసారి కడిగేసి వాటర్ పంపేసి పక్కన పెట్టుకోండి. పప్పు అయితే 2 గంటల సేపు నానిన తర్వాత వాటర్ అంతా రిమూవ్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని నార్మల్గా వడల కోసం మనం పప్పుని ఏ విధంగా అయితే ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా కాస్త మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము ఏదైనా బౌల్లోకి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలి. అల్లంనైతే ఇలా సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటండి, ఇది రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే అల్లం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 8 నుంచి 9 వరకు కచ్చపచ్చగా దంచి వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు కరివేపాకు 1-2 రెమ్మల్ని చక్కగా చేతితోనే తుంచి యాడ్ చేసేసుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీర అలాగే ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు అయితే రుచికి సరిపడా యాడ్ చేసేసుకోండి. వడలు చేసుకునేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి, వడల టేస్ట్కి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా నలుపుతూ కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా మనకు వడ ఒత్తితే బాగా వీడిపోకుండా ఇలా చక్కగా మనకు పిండి అనేది అతుక్కుని ఉండాలి. తర్వాత ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని ఒక్కొక్కటిగా మనం వడల్ని యాడ్ చేసేసుకోవడమే అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను అరటి పువ్వు ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉండాలని చెప్పి పప్పు ప్లస్ పువ్వు క్వాంటిటీ 2 ఈక్వల్గా యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే పప్పు కాస్త ఎక్కువగా, అరటి పువ్వు క్వాంటిటీ తక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో 2 వైపులా వీటిని చక్కగా కాలనిచ్చి తీసేసుకోండి. ఈ విధంగా బాగా రంగు మారాలన్నమాట. సో ఇలా కాలనిచ్చి తీసేసుకుంటే సరిపోతుంది. ఎంత టేస్టీగా మన అరటి పువ్వు వడలు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. సో వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.